నీళ్ళు ఇచ్చేందుకు సిబిఐ విచారణ. రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు, కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తారు, కేసీఆర్ అరెస్ట్ అంటూ కూడా ఒక వార్త. అదే గోస అదే యాతన, యూరియా కోసం రైతుల అవస్థలు, రైతన్నలకు తప్పని తిప్పలు, క్యూలో ఫిట్స్ వచ్చి పడిపోయిన రైతు, స్పృహ తప్పి పడిపోయిన మహిళా రైతు, నడి రోడ్డుపై రైతుల ఆందోళన, రహదారిపై రైతులు వంట వార్పు, చంటి బిడ్డలతో మహిళ పడిగాపలు. రాష్ట్రంలో యూరియా కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. యూరియా దొరకక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండే రైతులు క్యూ కడుతున్నారు. ఎరువుల కొనుగోలు సెంటర్ల వద్దే రాత్రింబవలు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. ఇక్కడ పరిస్థితి మరీ దారుణమైనటువంటి పరిస్థితి ఏంది అంటే, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక ఏం చేస్తారు, పొద్దుగాల వస్తుందో రాదో, ఇక పొద్దుగాల పోయి యూరియా కోసం యాతన పడుతుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి అని చెప్పుకోవడానికి నాకు ఇట్లా అనిపిస్తుంది. కానీ వ్యవసాయ శాఖ మంత్రి ఏమన్నాడు అంటే, నిజమైన రైతులు పంట పొలాల్లో ఉంటారు, నిజమైన రైతులు ఏంట్రా అంటే పంట పొలాల్లో ఉంటారు, మరి ఈ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు రోడ్ల మీదకి ఎక్కిరు అని చెప్పేసి రైతులను అవమానించే విధంగా, రైతులను అవమానించే దిశగా మాట్లాడినటువంటి మాట. రైతులపై కనీస ప్రేమ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ. మరొక విషయంలో కూడా ఏది ఆయన క్లారిటీ ఉండదు మిత్రులారా. ఆయన క్లారిటీ ఉండదు. ఎందుకు క్లారిటీ ఉండదు అంటే, ఆయన ఆదేశాలు ఇచ్చినా కానీ పైనుంచి రిలీజ్ కావాలి కదా. ఆయన ఏమైనా ఫండ్ ఇవ్వాలన్న యూరియా 20,000 టన్నులు వచ్చింది అంటాడు. అసలు వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం రాలేదంటారు. కానీ ఇక్కడ రైతుల కష్టాలు ఎట్లున్నాయంటే ఈ లైన్లు స్పృహ తప్పి పడిపోయిన ఆయన యూరియా కష్టాలు ఎట్లున్నాయి. సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే విమర్శలు. ఆరోగ్యశ్రీ సర్జరీలకు బిల్లులు ఇస్తలేరు, ప్రభుత్వ ఆసుపత్రుల మందులు లేవు, మంత్రి దామోదరం ముందే కాంగ్రెస్ ఎమ్మెల్యే మురళీ నాయక్ అసహనం. ఇట్లా దీని ఏమంటారు మరి, మీరే మాట్లాడాలా, మీరే చెప్పాలా. మరి మేమేమంటే మన కేసులు కదా. మీరు మరి మురళీ నాయక్ అన్న ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు, మన కేసు అవుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడదు ఎప్పుడు. అట్లా మాట్లాడితే ఎట్లా? తిరుగుబావుట అయింది కాంగ్రెస్ పార్టీ. చాలా రోజులు సముద్రం లాంటి పార్టీ అని గొప్పలు చెప్పుకుంటారు, కానీ సముద్రంలో తిమింగలాలే ఉంటాయి. ఆ తిమింగలాలు ఇంకా ఏం చేస్తే మీకు తెలుసు. యూరియా కొరత పెద్ద సమస్యనా? మరి ఏంది, మీకు వ్యవసాయం చేస్తే మీకు తెలుసా సార్ యూరియా సమస్య పెద్ద సమస్యనా అన్నట్టు మాట్లాడుతారు. దాని పెద్ద ఇష్యూలా క్రియేట్ చేస్తున్నారు. ఇష్యూయే సార్. రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు, రోడ్ల మీద పడుకుంటా ఉన్నారు. యూరియా సెంటర్ల వద్ద చెప్పులతోటి ఆనాటి రోజులు మళ్ళీ తెస్తాడే రేవంత్ అన్న అంటే, ఆనాటి రోజులు అంటే ఆ రోజు ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, ఆ రోజులు ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబాలు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి వ్యవసాయ పనులు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి వ్యక్తిగత కలహాలు లేకుండా ప్రశాంతంగా బతికినాం కదా, అలాంటి రోజులు తీసుకొస్తాడేమో అని అనుకున్నాం. కానీ మళ్ళొక్కసారి ఎమర్జెన్సీ లాంటి ఇందిరమ్మ రాజ్యం తెస్తాడని అనుకోలే. ఇందిరమ్మ రాజ్యం తెస్తానే రేవంత్ అన్న 3 రంగుల జెండా బట్టి ఇందిరమ్మ రాజ్యం తెస్తాడని అనుకుంటే, మేము ఈ రాజ్యం తెచ్చినాం. చెప్పులతోటి చెప్పులు లైన్లో పెట్టుడు, వాళ్ళు పక్కన పడుకున్నాడు, ఎప్పుడు ఇస్తాడో అని మొన్న ఒక రైతు తట్టుకోలేక రాయి తీసుకొని కొట్టేసింది యూరియా సెంటర్. ఇంకెన్ని రోజులు వెయిట్ చేపిస్తారు రా మాకు. వీళ్ళకి పెద్ద సమస్య కాదు అది. మీకు వీళ్ళకు రైతు రుణమాఫీ పెద్ద సమస్య కాదు, రైతు బంధు వీళ్ళకు సమస్య కాదు, ఏది సమస్య కాదు అబ్బా వీళ్ళకు. మనకే సమస్య, మనకే పని లేక మనమే ఈడ ఉన్నటువంటి వ్యక్తులు. యూరియా పెద్ద సమస్య కాదంట. మరి ఏంది సమస్య చెప్పురు? తెలంగాణలో ఏం సమస్యలు ఉన్నాయి చెప్పమను. ముఖ్యమంత్రి సీట్ అనేది ఒక సమస్య అయిందా? లేకపోతే మంత్రివర్గంలో విస్తరణ ఒక సమస్య అయిందా? రైతు రుణమాఫీ ఒక సమస్యనా? రైతు బంధు ఒక సమస్యనా? యువ వికాసం ఒక సమస్యనా? ఇవన్నీ కాదు వీళ్ళకు, ఏది కాదు వీళ్ళకు. తెలంగాణ ప్రజలను మోసం చేసుడే వీళ్ళ పనితనం. వీళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలలో 6 గ్యారెంటీల పేరుతో 6 చెరువుల నీళ్లు తెలంగాణ ప్రజలకు తాగిస్తూ ఉన్నారు. గుక్క తిప్పకుండా నీళ్ళు తాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సమాధానం ఏం చెప్పాలా, సమాధానం ఏం అడగాలి? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పేంత ఉన్నది వీళ్ళకు. సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు పెడతారా కాంగ్రెస్ వాళ్ళు చెప్పురి? సర్పంచ్ ఎలక్షన్లు ఎప్పుడు పెడతారు? హైకోర్టు 30 తారీఖు వరకు పెట్టురు అని చెప్పింది. 30 తారీఖు వరకు పెట్టురు అంటే ఏమన్నాడు? 30 తారీఖు పెట్టురు అంటే ఏమన్నారా వాళ్ళు?
సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి ఒక సంతకం పెట్టి జెడ్పీటీసీకి ఎంపీటీసీకి సంబంధించి సర్పంచ్ ఎన్నికలు మళ్ళీ వాయిదా కాబోతా ఉన్నాయి. ఇలా సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో ఒకరు కేసు వేసి ఉంటారు, గడువు కావాలా, సర్పంచ్ ఎలక్షన్లలో 42% రిజర్వేషన్లు కావాలా అని చెప్పేసి పంచాయతీ నడుస్తూ ఉన్నది. అంటే వాళ్ళు చూడుర్రి మీరు ఎంత డ్రామాటిక్గా ఎంత డీవియేట్గా పాలిటిక్స్ చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు.